ప్రస్తుతం మనతో పాటు మలక్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ షేక్ అక్బర్ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, దాదాపు 400 హామీలు అన్నారు. తీరా చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు ఒకటో రెండో ఇంప్లిమెంట్ అవుతున్నాయి తప్పించి మిగతా ఏమి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దేశ చరిత్రలో ఇప్పుడు ఎవరు చేయనిది రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ జరిగిందన్న రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జరగలేదు, ఒకవేళ నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి రెడీ అని చెప్పేసి అటు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఛాలెంజ్ విసురుతున్నారు. ఆ ఛాలెంజ్ కూడా స్వీకరించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు రావట్లేదు. హరీష్ రావుకు కేటీఆర్ ఏం పోతుంది చెప్పండి, వాళ్ళకు ఉన్న పనే ఇది. వాళ్ళు చేస్తే తెలంగాణ ప్రజలు వాళ్ళు ఇంకేం పంపిస్తారు చెప్పండి. ఏడన్నా స్వల్ప జస్ట్ 2% ఓట్ బ్యాంక్ తోటే పోయినరాలు, మీరేదో గొప్ప గెలిచేసిన 100 స్థానాలు ఏం రాలేదు మీకు. పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉండదు, గెలుపు ఓటమి అంతే. అని ఇప్పటికి ఎన్నికలు పెడితే వాళ్ళు 89 స్థానాలు గెలుస్తాం రెడీగా ఉన్నారు. బీజేపీ మాదే అధికారం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అది భయపడే ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతలేరంట. మొన్న మీరు కేవలం 13-14 వేల ఓట్ల చిన్న మెజార్టీతోటి ఓడిపోవడం అనేది జరిగింది, అదే ఎంఐఎం చేతిలో. మరి ఇప్పుడు అదే ఎంఐఎంని కాంగ్రెస్ పార్టీ నెత్తినెక్కించుకుంటుంది కదా. మనము ఒక పెద్ద లక్ష్యంతో వెళ్ళినప్పుడు చిన్న చిన్న కాలువలాగా వస్తున్నప్పుడు కలుపుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు అవసరం బట్టి వెళ్ళాల్సి వస్తుంది.